జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలో నృసింహుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల తెప్పోత్సవం, డోలోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మధ్యాహ్నం వేళలో ప్రధాన ఆలయం నుండి నృసింహుని ఉత్సవమూర్తులను సేవలపై ఉంచి మంగళ వాయిద్యాలు, పండితుల వేద మంత్రాల నడుమ బ్రహ్మపుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అందంగా పూలతో అలంకరించిన హంసవాహనంపై స్వామివారిని ఆశీనులు గావించారు. పిమ్మట బ్రహ్మపుష్కరిణిలో స్వామివారి సేవలను కోనేరు ద్వారాల గుండా 5 ప్రదక్షిణలు గావించారు. అనంతరం కోనేరు మధ్యలో గల మండపంలోని ఉయ్యలపై స్వామివారిని ఉంచి అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు జరిపి డోలోత్సవం నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిపై కుంకుమ, బుకాగులాలు చల్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దేవస్థానం కమిటీ చైర్మన్ జక్కు రవీందర్, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయతే నమః. ధర్మపురి క్షేత్రంలో యోగానంద నారసింహుడు, ఉగ్ర నారసింహుడు ఈ 2 రూపాలలో ప్రకాశిస్తున్న నృసింహస్వామి ఆలయంతో పాటు కలౌ వెంకటనాయకః, ఈ కలియుగానికి నాయకుడైన వెంకటేశ్వరుడు ఎంతో వైభవంగా, దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు. ఈ 3 రోజుల నుండి మొదటి రోజు కామని పూర్ణిమ రోజున యోగానంద నారసింహుని తెప్పోత్సవము, డోలోత్సవము, తెల్లవారి ఉగ్ర నరసింహస్వామి వారి యొక్క తెప్పోత్సవము, డోలోత్సవము జరిగింది. ఈ 3వ రోజున శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమం బ్రహ్మ పుష్కరిణిలో అనగా కోనేట్లో అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. భక్తులెందరో స్వామివారు హంసవాహనంపై విహరిస్తూ ఉండగా దర్శిస్తారు. తదుపరి స్వామివారు సతీ సమేతంగా కోనేటి మధ్యన ఉన్నటువంటి ఒక వేదికపైకి వేంచేసి డోలా ఊగుతూ ఉంటాడు. పశ్యన్ నిమిషమాత్రేన కోటి యజ్ఞ ఫలం లభేతు. డోలారూఢుడై ఉన్నటువంటి స్వామివారిని ఒక్క క్షణకాలం దర్శించినా చాలు, కోటి యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. ధర్మపురి క్షేత్రంలో ఈ 3 రోజులు స్వామివార్ల డోలోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరిగినాయి.